శివుడిని నిరాకారుడు అని అంటారు. కానీ శివుడి తలపై గంగ ఉంటుంది, జటాజూటం ఉంటుంది, చంద్రుడు ఉంటాడు, త్రినేత్రము ఉంటుంది. మరి దీన్ని ఏ రకంగా మనం సమయం చేసుకోవాలి? ఈశ్వరుడు నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు అని అర్థం చెప్పుకుంటూ ఉన్నాం. ఆకారం లేని శివుడిని దర్శించడం ఎలా? మనం కూడా ఆ ఆకారం లేని లక్షణాన్ని పొందగలిగితే దర్శనం చేసుకోవడం సులభం అవుతుంది. అలా దర్శించే నిమిత్తమై మనం చేసే ప్రయత్నాలకు సాకారం కలగడం కోసమే పురాణాలు, వేదం, ఇతిహాసాలు, శాస్త్రాలు నిరాకారుడైన శివుడికి సాకారాన్ని కలిగించాయి. ఇది అర్థం చేసుకోవడం ఎలా అన్నప్పుడు ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్, ఇందులో ఒక భావన ఉంది, మార్కెట్ అనే ఒక భావన. ఈ మార్కెట్లు అన్న భావన అర్థం చేసుకుంటే శివతత్వం సులభంగా అర్థమవుతుంది. మార్కెట్ చెప్పే సమయంలో పోటీ మార్కెట్టు, ఏకస్వామ్య మార్కెట్టు, బహుళస్వామ్య మార్కెట్టు ఇలా చెబుతూ ఉంటుంది ఈ శాస్త్రం. పర్ఫెక్ట్ మార్కెట్, ఇంపర్ఫెక్ట్ మార్కెట్ అంటూ రెండు ప్రధానంగా చెప్పే ఈ శాస్త్రంలో పర్ఫెక్ట్ మార్కెట్ అంటే ఎక్కడైతే అన్ని వస్తువులు ఒకే విలువతో, ఒకే ధరతో, ఒకే సమయంలో, ఒకే విధానంలో లభిస్తాయో అలా ఆ లభించే మార్కెట్కే ఈ పేరు చెప్పాలి, పర్ఫెక్ట్ మార్కెట్ అంటారు అని వర్ణిస్తుంది. చివరలో చెబుతుంది ఏమిటి అంటే ఈ మార్కెట్ లేదు, కానీ ఇది అర్థమైతే కానీ డియోపలి, మోనోపలిస్టిక్ కాంపిటీటివ్ మార్కెట్ ఇవన్నీ అర్థమవుతాయి అంటూ తెలియజేస్తుంది. ఏకస్వామ్య, ద్విస్వామ్య, బహుస్వామ్య, బహుళార్థక ఈ మార్కెట్లన్నీ అర్థమవుతాయి. అదేవిధంగా దైవం ఒక్కటే, శివుడు ఒక్కడే, నిరాకార స్వరూపం. కానీ ఈ నిరాకారైన స్వరూపాన్ని మనం చూడాలి అంటే విశ్వమంతా ఉండే తత్వాన్ని అర్థం చేసుకోవాలి. భూమి శివలింగం, భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు ఈ శివుడికి సంబంధించిన చంద్రవంక అలంకారం. ఈ భూమిపైన మొలిచేటటువంటి చెట్లు, చేమలు, ప్రకృతి, వాతావరణం ఇదంతా కూడా ఆ స్వామి జటాజూటములకు ప్రతీక. ఈ భూమిలో ఉండేటటువంటి అగ్నిహోత్రం ఆ స్వామి నుదుటన మెరిసేటటువంటి మూడవ కన్ను. వేల కిలోమీటర్ల దూరం వెళితే కానీ కనిపించని ఈ అగ్నితత్వం భూమిపైకి వచ్చేసరికి శివుడి మూడవ కన్నుగా మారుతుంది. శివుడు అంటే భూమి. ఈ భూమి అంతా కూడా శివలింగం, గుండ్రంగా, నిరాకారం. భూమి గుండ్రంగా ఉంది అంటే ఇప్పటికీ నమ్మని వాళ్ళు కొందరు ప్రపంచంలో ఉన్నారు. బల్లపరపుగా ఉంది అంటూ వాదించే వాళ్ళు ఉన్నారు. గుండ్రంగా ఉంటే పడిపోతాం కదా అంటూ తర్కం చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ఎలాగో నిరాకారమైన స్వరూపం సాకారంగా మార్చే నిమిత్తమై పురాణ ప్రపంచం శివతత్వాన్ని మనకు అర్థం చేసుకోవడం కోసం ఇలా చంద్రుడు, కేశములు, త్రిశూలధారిగా, జడలు ధరించిన స్వరూపంగా, శూలి అన్న పేరిట, అలాగే మృడుడిగా వివిధ నామాలతో మన ముందు ఆవిష్కరించింది. చంద్రచూడు అంటే అర్థం ఇది. గమనిస్తే ఈ చంద్రుడు కూడా పౌర్ణిమ నాటి చంద్రుడు శివ జటాజూటంలో అలంకరింపబడి ఉండడు, చంద్రవంక కనిపిస్తాడు. శివారాధన చతుర్థి, అష్టమి, చతుర్దశి ఈ తిథులకు ప్రత్యేకం. పురాణాలలో ఉండే శివుడిని పూజించకూడదు, వేదంలో ఉండే శివుడినే పూజించాలి. అందుకే మనం శివార్చన చేసే సమయంలో త్రిశూలధారిగా, జింక చర్మం ధరించిన రూపంలో, కపాలమాలికను ధరించిన స్వరూపంలో, త్రినేత్రములు కలిగి ఉండి జటాజూటములతో
నిలుచుని ఉండే శివస్వరూపాన్ని, విగ్రహ రూపంలో ఉండే శివస్వరూపాన్ని ఆరాధించము. నిరాకారమైన లింగ రూపాన్నే అభిషేక సేవలో వినియోగిస్తూ ఉంటాం. ఇది విషయం.